వరం శ్రీకాకుళానికి ఒక బ్రాండ్. వరం 5వ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్. వరం శ్రీకాకుళానికి ఒక బ్రాండ్. వరం 5వ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ 100 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ. శ్రీకాకుళంకి దివంగత నేత మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరాహ నరసింహం ఓ బ్రాండ్ అని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. దివంగత నేత మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరాహ నరసింహం అలియాస్ వరం 5వ వర్ధంతి సందర్భంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రం స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద వరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 100 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై అక్కడ ఉన్న వరం పంచలోహ విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, అందవరపు ప్రసాద్, అందవరపు సంతోష్, పైడిశెట్టి బెనర్జీతో కలిసి ఎమ్మెల్యే శంకర్తో పాటు కళింగ వైశ్య పెద్దలు, స్థానిక నాయకులు, అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పేద ప్రజల పెన్నిధిగా, కళింగ వైశ్య జాతి కుల పెద్దగా, తనదైన శైలిలో ప్రజానాయకుడిగా ఎవరూ చేయలేని సేవా కార్యక్రమాలు దివంగత నేత మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరాహ నరసింహం చేశారని ఆయన గుర్తు చేశారు. వరాహ నరసింహం గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు 7 రోడ్డు కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నలుమూలల నుండి ఎన్డీఏ కూటమి సభ్యులు, అలాగే వారి కుటుంబ సభ్యులు, అలాగే వారి శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా అందవరపు వరాహ నరసింహ గారు అంటే శ్రీకాకుళంకి ఒక బ్రాండ్. శ్రీకాకుళం పట్టణానికి ముఖ్యంగా ఆయన 2 పర్యాయాలు, అలాగే వారి కుమార్తె ఒక పర్యాయం మున్సిపల్ చైర్మన్గా చేయడం, ఈరోజు శ్రీకాకుళం పట్టణానికి ఆయన ఒక వరం. ఈరోజు శ్రీకాకుళం పట్టణాన్ని ఈ రకంగా అయిన స్థితికి వచ్చిందంటే కేవలం వరం గారు ఆ టైంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే ఈరోజు శ్రీకాకుళం పట్టణం డెవలప్ అవడానికి కారణం. అలాగే వారి కుటుంబం ఈ రోజు కూడా వాళ్ళ నాన్నగారి యొక్క ఆశయాలని వాళ్ళు కొనసాగింపుగా ఈ రోజు కూడా అటు ఆధ్యాత్మికంగా కానీ ఇటు సామాజికంగా కానీ వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి 2 బ్రదర్స్ ప్రసాద్ గారు కానీ, అలాగే సంతోష్ గారు కానీ, అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జయంతమ్మ గారు కానీ ఇంకా మరింత విస్తృతంగా వారు సేవా కార్యక్రమాలు ఈ నగరానికి అలాగే ఈ ప్రాంతానికి చేయాలి. వాళ్ళ నాన్నగారి పేరు చిరస్థాయిగా ఉండిపోయే విధంగా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేపట్టాలి. వాళ్ళకి భగవంతుడు ఆ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అందించాలని, అలాగే వరం గారి ఆత్మకి కూడా శాంతి చేకూరాలని మేము కోరుకుంటూ, తప్పకుండా ఆయన శ్రీకాకుళం గుర్తుపెట్టుకుంటుంది, ఆయన సర్వీస్ను గుర్తుపెట్టుకుంటుంది. అలాగే వారి కుటుంబ సభ్యులకి కూడా మా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొని నివాళులు అర్పించడం మాకు కూడా ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఇక నమస్కారం. వరం గారు ఆయన మా నాన్నగారు, ఇవాళ ఆయన 5వ వర్ధంతి. ఈ కార్యక్రమంలో నాన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతో, అభిమానంతో వచ్చినటువంటి పెద్దలందరికీ, సోదరులందరికీ, సోదరీమణులకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కూడా నాన్నగారి ఆలోచనలతో, నాన్నగారి ఆశయాలతో వరం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నాన్నగారికి ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేయాలని, మనకెంతో ఇచ్చినటువంటి సమాజానికి మనం ఏదో ఇవ్వాలి, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు మనం ఎప్పుడు చేయాలి, కష్టపడి పని చేయాలి, వాళ్ళ తాలూకా మాటలు ఒక కార్యరూపంలో దాల్చడానికి మేము చేసినటువంటి కార్యక్రమాలే ఇవాళ మేము చేసినటువంటి వితరణ కార్యక్రమాలు కానీ, గతంలో చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఇవాళ మన పట్టణంలో ఉన్నటువంటి తలసేమియా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక 100 మందిని గుర్తించి వారికి ఇవాళ వారి కోసం ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో మరి మన స్థానిక పెద్దలు, శాసనసభ్యులు గొండు శంకర్ గారు, అలాగే ఇతర పట్టణ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారి ఆశీర్వాదం ఇస్తున్నారు, వారి అభిమానం చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి నాన్నగారికి నివాళులు అర్పించి మా ఈ కోరికను తీర్చినందుకు అందరికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.
బాగుంటుందని చెప్పి నా ఆలోచన. ఎందుకంటే వరం గారి ఆలోచనతోనే శ్రీకాకుళం టౌన్ చాలా అభివృద్ధి చెందిందని చెప్పి మాలాంటి వాళ్ళకి మాకు చరిత్ర చెబుతుంది. సో వరం గారిని అలా గుర్తు చేసుకుందాం. అయితే ఈరోజు ఈ సందర్భంగా అక్క వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు చాలా అద్భుతమైన ఆలోచన చేశారు. తలసేమియా వాళ్ళకి ఒక ఈ ప్రోటీన్ ఫుడ్ అందించడం. ఒక డాక్టర్గా నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ సందర్భంగా తలసేమియా గురించి ఒక్క 2 పాయింట్లు చెప్తా. తలసేమియా అనేది ఒక అంటువ్యాధి కాదు. తలసేమియా అనేది బ్లడ్లో చిన్న డిఫరెన్స్ అంతే. మనకి వాళ్ళకి ఉన్న చిన్న డిఫరెన్స్ అంతే. మనకి ఎంత బ్లడ్ ఎక్కినా బ్లడ్ ఎక్కుతూ ఉంటుంది, వాళ్ళకి ఎంత బ్లడ్ ఎక్కినా బ్లడ్ తగ్గుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి మనకి ఇంకేం డిఫరెన్స్ లేదు. అందుకు ఈ తలసేమియా అన్నది కూడాను చిన్న చిన్న ఫామ్స్ అండ్ మైల్డ్ ఫామ్లో ఉంటుంది, సివియర్ ఫామ్స్లో ఉంటుంది. సివియర్ ఫామ్లో ఉన్న వాళ్ళందరికీ చాలా మంది బ్లడ్ డొనేషన్స్ వెళ్తూ బ్లడ్ ఎక్కుతూ ఉంటుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఎక్కుతూ ఉంటాయి. మైల్డ్ ఫామ్స్ ఉన్న వాళ్ళకి ఇక ఈరోజు అక్క వాళ్ళు ఇస్తున్నట్టు హై ప్రోటీన్ డైట్, హై న్యూట్రిషన్స్ డైట్, హైలీ కాల్షియం, వైటమిన్స్, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే చాలు, వాళ్ళు హ్యాపీగా బ్రతకొచ్చు. సో ఇక్కడ చాలా మంది తలసేమియా పేషెంట్స్ నా మాటలు వింటూ ఉండొచ్చు. మిమ్మల్ని పేషెంట్ అంటే నాకు బాధగానే ఉంది. మీరు కూడా మాలాంటి వాళ్ళే, మీరు హ్యాపీగా ఉండండి. మీకు మనకి ఎవరికి ఏమీ తేడా లేదు. ఆ ముందు సంవత్సరం కూడా ఏదో ఒక పూట భోజనం పెట్టేదానికన్నా వాళ్ళు బ్రతుకు చూపిస్తే ఇంకా మంచిది అని తోపుడు బళ్ళు కూడా ఒక 30-35 వరకు కూడా మన పట్టణంలో ఉన్నటువంటి చిన్న వెండర్స్కి ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రత్యేకంగా మరి నాన్నగారు ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపించేవాళ్ళు. ఆరోగ్యం కోసం మా గ్రామంలో కానీ పట్టణ ప్రజల పట్ల కూడా ఏ అవకాశం వచ్చినా కూడా ఆ శ్రద్ధ చూపించడానికి, వాళ్ళ పట్ల ఆయనకున్నటువంటి బాధ్యత నిర్వహించడానికి ఆయన ఎప్పుడు కూడా వెనుకడుగు వేయలేదు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ ప్రత్యేకంగా తలసేమియా అని బ్లడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అందులో ప్రోటీన్ తక్కువైతే వచ్చినటువంటి వ్యాధిని తలసేమియా అంటారు. వాళ్ళకి చాలా కష్టం. ప్రతి నెల లేకపోతే 2 నెలలకు ఒకసారి రక్త మార్పిడి చేయాలి. అనీమియా కన్నా చాలా తీవ్రమైనటువంటిది తలసేమియా. అలాంటి వారి కోసం ఇవాళ న్యూట్రిషన్ కిట్ ఏ రకంగా వారికి ఏంటంటే అవసరం ఉంటుందో డాక్టర్ తాలూకా సజెషన్ తీసుకొని వారి అడ్వైస్తో ఈ కార్యక్రమాన్ని వారందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు చేయాలని నిర్ణయించి ఇవాళ నాన్నగారు వర్ధంతి సందర్భంగా చేస్తున్నాం. మీ అందరి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా తాలూకా ఆలోచన, మా కోరిక. నాన్నగారి మీద ప్రత్యేక అభిమానంతో మీ అందరూ కూడా వచ్చారు. నాన్నగారికి ఈ పట్టణంలో ఉన్నటువంటి మనందరం ఉన్న ఎంతో అభిమానం, అనేక అవకాశాలు ఆయన చూపించారు. ఈ రోజు కూడా మనందరం ఆయన గురించి స్మరించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అనేక మంది ఆయన గురించి అనేక సందర్భాల్లో మాతో ఎంతో అందంగా మంచిగా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఆయన బిడ్డలుగా మేము పుట్టడం మా అదృష్టం. మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, ఆయన ఆశయాలు ఆలోచనలు కొనసాగించాలని, ఆ ప్రయాణం మీ అందరితో చేయాలని మా కోరిక, మా ఆశ. మీ ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ